నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన 5th ఆగస్ట్ ఈవినింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 33 days మాత్రమే ఉంది. సో పొద్దున అయితే వచ్చి మనం ఒక అప్డేట్ ఇచ్చినంటే సో పొద్దున 7:30కి, సో పొద్దున 7:30 నుండి అండ్ ఇప్పుడు 5:30 అయితే అవుతుంది. సో ఈ మధ్య గ్యాప్లో మన మట్టి కళాకారులు ఏమేమి చేసారో మొత్తం అయితే మనం ఇప్పుడు కవర్ చేద్దాం. సో పొద్దున మనకి 7 పడగల శేషనాపంలో మన వెల్డింగ్ టైం అయితే పైన షిఫ్ట్ చేసుకున్నారు కదా. సో మన గణేష్ని తలపని అయితే ఫిక్స్ చేసిరు. సో ఇంకా వెల్డింగ్ అయితే చేయలేదు, జస్ట్ అక్కడ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. సో మనకు రైట్ సైడ్ దర్బార్లో మనకు జోగారావు సార్ టీం వచ్చేసి మనకు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు అయితే రెడీ చేసారు. సో ఇంకెట్లా చేస్తున్నారు, ఇంకేమేమి చేస్తున్నారు అనేది దగ్గరికి అయితే చూద్దాం. మరి వీడియో లాస్ట్ వరకు చూడరి, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చెల్లపోయి అన్ని పనులన్నీ చూద్దాం పదండి. ఇక నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. 5th ఆగస్ట్ ఈవినింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 33 days మాత్రమే ఉంది. సో పొద్దున్న 7:30కి మనం అప్డేట్ ఇచ్చిరండే కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30. సో ఈ మధ్య గ్యాప్లో ఏమేమి పనులు జరిగినాయి అనేది మొత్తం అయితే సో ఫస్ట్ మనం మన గణేషుని వర్క్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో పొద్దుడికి ఇప్పటికీ చాలా పనులు అయితే చేసిరు సో మన మట్టి కళాకారులు. అండ్ మనకు వెల్డర్స్ పొద్దున పాములను అయితే పైన షిఫ్ట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడైతే పాములు ఫిక్స్ చేసారు పైన, చూడండి ఇగో. సో పైనకి అయితే గణేశుని తలలపైన అయితే ఫిక్స్ చేసి అయితే పెట్టారు మన 7 పడగల శేషనావ పాములు. అండ్ ఇక్కడ మనకు అమ్మవార్ల ఫేస్కి సంబంధించిన సో సెకండ్ లేయర్ వర్క్ కూడా ఫినిష్ అయినట్టు కనబడుతుంది, చూడండి. సో ఫేసులు అయితే మనకు కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ చెవులు కూడా రెడీ అయిపోయినాయి మన గణేశునికి. సో ఫస్ట్ లేయర్ వర్క్. సో దంతాలు కూడా వచ్చినాయి చూడండి. సో తొండం కొంచెం లావ్ అయితే చేసిరు. సో సెకండ్ లేయర్ వర్క్ చేసినట్టు తొండం కూడా. సో మనకు ఇక్కడ బుజ్జ దగ్గర మార్నింగ్ లేకుండే, సో ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో అది కూడా అప్పుడు పెట్టేస్తుండొచ్చు. సో ఇక్కడ బెల్ట్ వస్తుంది మన గణేశునికి ఇక్కడ. సో బెల్ట్ భాగం కానీ అండ్ కండువ. సో స్వామివారికి కండువ కూడా మనకి ఇక్కడ మట్టి పెట్టేసారు చూడండి, సగం వరకు పెట్టారు. సో ఇక్కడ కూడా సగం పెట్టారు. అండ్ ఇక్కడ మన స్వామివారి చేతులలో ఆయుధాలు పెట్టేసారు, అన్ని చేతులకు వెల్డింగ్ తోటి చేసారు ఆయుధాలు. అండ్ మన వేలు ఉంటాయి కదా ఫింగర్స్, సో ఫింగర్స్ కూడా మొత్తం మనకు గడ్డితోటి రెడీ చేస్తున్నారు చూడండి. సో ఇది రైట్ సైడ్ చేతులు మనం చూస్తున్నది ఇప్పుడు. సో అన్ని చేతులలో ఆయుధాలు పెట్టేసారు అండ్ గడ్డితోటి వేలు తయారు చేస్తున్నారు. సో చూడండి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది రైట్ సైడ్ చేతులు, అండ్ ఇప్పుడు చూసేది లెఫ్ట్ సైడ్ చేతులు. సో ఇక్కడ మనకు లడ్డు పెట్టే చేతి ఉంది కదా. సో ఈ చేతుకు కొంచెం వేలే టైపు సీకులు ఉన్నాయి కదా. సో ఆ సీకులకు మొత్తం వరిగడ్డి చుట్టి సో వేలు అనేది రెడీ చేస్తున్నారు. సో ఇట్లా రెడీ చేస్తున్నారు చూడండి. సో ఇట్లున్న సీకులను ఇట్లా సీకులు రెడీ చేసుకొని సో ఇట్లయితే రెడీ చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ మనకు సరస్వతి మాత చేతుల ఫ్లవర్ ఉంటుంది కదా. సో ఆ ఫ్లవర్ అనేది ఇక్కడ పెట్టారు చూడండి. సో మనకు పోషల ఆయుధాలు ఏదైతే ఉన్నాయో మన గణేశుని చేతిలో సేమ్ అదే ఆయుధాలు అయితే పెడుతున్నారు ఇప్పుడు మన గణేశునికి. సో ఇది సో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అయితే మనకు ఈ పని అయితే చేసిరు. మన శ్రీనివాస కళ్యాణం మండపానికి సంబంధించిన విగ్రహాలు కూడా సో రెడీ అయిపోయినాయి. సో ఆ విగ్రహాలు కూడా చూద్దాం. సో ఇది డొనేషన్ కౌంటర్, మీ అందరికీ తెలుసు. సో చాలామంది భక్తులు అయితే వచ్చి ఇక్కడ మన గణేశునికి చందా సమర్పించుకుంటారు. అండ్ ఇక్కడ హుండీ కూడా ఉంటుంది, హుండీలో కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ ఇంకోరైనా మన గణేశుని పోస్టర్ చూడని వాళ్ళు ఉంటే చూడండి, రైట్. అండ్ ఇక్కడ మనం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారి కళ్యాణానికి సంబంధించిన విగ్రహాలు సో ఎంతవరకు రెడీ అయినాయి అనేది చూద్దాం. చూడండి. సో మనకు రైట్ సైడ్ దర్బార్ మండపంలో మనకు శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్లు అయితే మనకు సో రెడీ చేస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్కి సంబంధించిన విగ్రహాలు అయితే మనకు రెడీ అవుతున్నాయి. మనకు ఇక్కడ ఈ విగ్రహం వచ్చేసి అమ్మవారి విగ్రహం, సో మన లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం. అండ్ ఇప్పుడు రెడీ చేస్తున్న విగ్రహం వచ్చేసి మనకు విష్ణుమూర్తి విగ్రహం. సో మధ్యలో ఉన్న విగ్రహం వచ్చేసి సముద్రుడు, సో సముద్రుడు విగ్రహం అన్నమాట. సో మొత్తము 3 విగ్రహాలు అయితే చేస్తున్నారు ఈ మండపంలో చూడండి. సో పొద్దునైతే మనం వచ్చినప్పుడు గడ్డి పని ఉండే, సో ఈ 2 విగ్రహాలు ఉండే. నేను వచ్చేసరికి మళ్ళీ ఈ 2 విగ్రహాలు కూడా చేసిరు, మట్టి పని కూడా అయిపోయింది. సో ఇది సో అమ్మవారి విగ్రహం చూడండి ఎంత బాగుందో, సెకండ్ లేయర్ వర్క్ అమ్మవారి విగ్రహం. సో ఈ మన విష్ణుమూర్తి విగ్రహం అయితే ఇప్పుడు సో ఫస్ట్ లేయర్ వర్కే చేస్తున్నారు. సో చూడండి.
సో మనకు పోస్టల్ ఎట్లయితే ఉన్నదో సో పోస్టల్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారు అండ్ విష్ణుమూర్తి విష్ణుమూర్తి స్వామివారు ఈ 2 విగ్రహాలు మాత్రమే ఉండే. బట్ ఇక్కడ మనకు సముద్రుడి విగ్రహం అయితే యాడ్ అయిపోయింది మధ్యలో. సో ఇది సో ఈవినింగ్ అప్డేట్లా. అండ్ ఇంకా అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. అండ్ ఇక్కడ ఒక అప్డేట్ ఉంది మన గణేశుడి లెఫ్ట్ సైడ్లో చూద్దాం. అండ్ ఇక్కడ ఈ స్టేజ్ కూడా చేంజ్ చేసి చూడండి. మనకు రాహు కేతు ముంగట కొంచెం ఫ్లవర్ డిజైనింగ్ చేసారు. సో ఇది ఒక న్యూ అప్డేట్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక కొండల పర్వతం చేస్తున్నారు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లా చూడండి ఇక్కడ కొండల పర్వతం అయితే సెట్ చేస్తున్నారు. అన్న వెల్డింగ్ టీమ్ అయితే చేస్తున్నారు రైట్. ఇంకా అండ్ ఇక్కడ స్వామివారికి పాదాల దగ్గర దీపాంతం కోసం ఒక చిన్న స్టేజ్ అయితే వేసారు. సో పొద్దున సందీప్ రాజ్ అంకుల్ చెప్తుండే నాగబాబు అన్నకు. సో ఇక్కడ చూపిస్తా జూమ్ చేస్తారు. సో ఇది ఇక్కడ దీపాంతం పెట్టడానికి ఒక చిన్నగా ఒక ఫ్రేమ్ అయితే పెట్టారు. మనకు లెఫ్ట్ సైడ్ దర్బార్లో వచ్చేసి 3 పోల్స్ అయితే నిలబెట్టారు. చూస్తున్నారు కదా 3 పోల్స్. సో మరి 3 పోల్స్ ఉన్నాయంటే 3 విగ్రహాలు రాబోతున్నాయని అర్థం. సో మనకు శివపార్వతుల కళ్యాణము. సో మన శివయ్య వస్తాడు అండ్ పార్వతమ్మ వస్తుంది అండ్ ఇంకొక విగ్రహం ఇంకా ఏదొస్తుందో చూడాలి. సో పోస్టర్లో మాత్రం మనకు విష్ణు ఈశ్వర బ్రహ్మ సో ఇట్లా అవుతున్నాయి ఇమేజెస్. బట్ ఇక్కడ ఏమేమి రెడీ చేస్తారో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ అప్డేట్ అయితే ఇది. సో పెద్దగా అప్డేట్స్ అయితే ఏం లేవు, చిన్న అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ రేపు మనం మార్నింగ్ వచ్చేసరికి మనకు లెఫ్ట్ సైడ్ దర్బార్ల విగ్రహాలు కూడా రెడీ అయిపోతుండొచ్చు. పొద్దున అప్డేట్లో వచ్చి చూద్దాం. ఇక నమస్తే ఉంటున్నా, బాయ్ బాయ్.